నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం ఉన్నామండి పద్మాక్షి గుట్ట దగ్గరలోని సిద్ధేశ్వరాలయంలో. ఇక్కడైతే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పురాతన దేవాలయం అండి. ప్రతి సోమవారం నిత్య పూజలు చేస్తారు ఇక్కడ. అలాగే ఈ రోజు వచ్చేసి కార్తీక సోమవారము రెండవ వారం అండి. ఈ రోజు అయితే పూజా కార్యక్రమాలు మరియు దీపారాధనలు అయితే మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే ఇక కోనేరులో కూడా దీపాలను సమర్పించి దేవుడికైతే చాలా భక్తితో వాళ్ళ పూజలను అందిస్తున్నారు. సో ఇంకా ఇక్కడ పూజా విశేషాలను అలాగే భక్తులతో మాట్లాడి అలాగే పూజారులతో మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, మీ పేరు? సౌజన్య. గారు. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా అండి? ఇయర్ వస్తాము, ప్రతి వీక్ వస్తాము, 4 వీక్స్ కదా. ఈరోజు రెండవ సోమవారము కార్తీక మాసం కదా, మీకు అంటే ఎలా ఉంది? మీరు దీపాలు పెడుతున్నారు కదా ఈరోజు? అండి రెగ్యులర్గా పెడతాము ఇంట్లో, ప్లస్ ఇక్కడ కోరుకున్నవి కొంచెం నెరవేరాలని చెప్పేసి చేస్తాము. ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా తప్పకుండా చేస్తాము. ఇక్కడ సిద్ధేశ్వరాలయంకి విశిష్టత ఏమైనా అండి? అంటే ఇక్కడ ప్రత్యేకంగా వచ్చేసి ఈ శివుడి కోసము వచ్చి పూజలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. అందరూ వస్తారు, కోరుకుంది నెరవేరితేనే కదా వచ్చి చేస్తారు పూజ. పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తారు. ఈ కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి? పిండితో తయారు చేసిన దీపాలతో వదులుతాము కార్తీక దీపము. ప్లస్ గుడిలో కూడా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టడం మానవైతే. ప్లస్ తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి పూజ చేస్తాము. అయితే ఈ సిద్ధేశ్వరాలయంలో అభిషేకాలు అవి కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి కదా? అభిషేకం ఆల్వేస్ జరుగుతూనే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఫేమస్, ఇంకా మెయింటైన్ చేస్తారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్రకళ అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? హన్మకొండ నుంచి. అంటే ఈరోజు కార్తీక సోమవారం కదా, రెండవ సోమవారము. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? పూజా కార్యక్రమం మంచిగా జరుగుతున్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా మంచిగా చూస్తున్నారు. కార్తీక మాసం సోమవారం శివునికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా అందరూ పూజకు వస్తున్నారు, పూజ చేస్తున్నారు. అయినా కోటి సోమవారం కాబట్టి కంపల్సరీ చాలా మంది వస్తున్నారు. చాలా మంచిగా జరుగుతున్నాయి పూజలు, అన్నదానం మంచిగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగుందండి ఇక్కడ. అంటే కార్తీక దీపాలు పెట్టారా అమ్మ ఈరోజు? కార్తీక దీపాలు పెట్టామండి, పిండి దీపాలు పెట్టాము, ఇంట్లో శివ పూజ చేయించుకొని వచ్చాము. ఇంకా ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి కదా ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో. ఈరోజు ఏం జరిగాయండి అభిషేకం? లేదు, ఈరోజు నేను రాలేదండి. ఎందుకంటే ఇంట్లో మార్నింగ్ బాగా పని ఉంటుంది కదా, ఈవినింగే వస్తున్నాం చాలా మటుకు. ఈరోజు పుష్పాభిషేకం జరిగినట్టున్నది. పోయిన సోమవారం రుద్రాభిషేకం జరిగింది, ఈసారి పుష్పాభిషేకం జరిగింది. అన్నదానం కూడా నిర్వహించారు కదా అండి ఈరోజు. మీరు భోజనం చేశారు? భోజనం చేసిపోతామండి, ఎందుకంటే సోమవారం ఒక్కపొద్దు కదా, కంపల్సరీ భోజనం చేసిపోతామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేఖ ఠాకూర్. ఎక్కడి నుండి వచ్చారండి? మేము ఇక్కడే అండి, హన్మకొండలో ఉంటామండి. ప్రతి సంవత్సరం 4 సోమవారాలు వచ్చి దీపాలు ముట్టిస్తాం, కోనేళ్ళ దీపాలు వదులుతాం. ప్రతి వారం వస్తామండి, చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. దూరం నుండి చాలా మంది వస్తారు ఇక్కడికి. అయితే ఈరోజు కార్తీక మాసం రెండవ సోమవారం కదా, ఈరోజు పూజలు ఎలా జరిగాయి? ఈరోజు కూడా పూజలు బాగా చాలా మంచిగా జరిగాయండి. అన్ని లింగాలు పెట్టి లోపల అలంకరణ బాగా చేశారు. ప్రతి సోమవారం చాలా అలంకరణ చేస్తారండి ఇక్కడ. అంటే ఈ కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం కూడా ఇక్కడ పూజలు చేస్తారు కదా, మీరు అటెండ్ అవుతారా? ఇస్తారండి ప్రతి సోమవారం. అంటే మేము ఎక్కువ కార్తీక మాసంలో చాలా వస్తాం, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం. నవరాత్రులలో, దేవి నవరాత్రులు అప్పుడు వస్తామండి చాలా. ఓకే అండి, థ్యాంక్ యూ.